Hi friends, this is Kalyan. Welcome back to Kalyan Tech YouTube channel. ఫ్రెండ్స్ మీకు ఎమర్జెన్సీగా లోన్ కావాలనుకుంటే మీరు మనీవ్యూ పర్సనల్ లోన్ యాప్ అయితే యూజ్ చేసి లోన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం మన ఛానల్లో లోన్ యాప్ రిలేటెడ్ సంబంధించిన వీడియో చేసాం. సో నావీ యాప్ నుంచి లోన్ ఎలా తీసుకోవాలి, అలాగే మనకి క్రెడిట్ బి నుంచి, యాస్పై నుంచి, క్యాష్ ఈ నుంచి లోన్ ఎలా తీసుకోవాలని చెప్పాను. సో ఇప్పుడు మాట్లాడుకునే ఈ వీడియో కూడా మనకి చాలా యూస్ఫుల్ వీడియో. ఎవరికైనా ఎమర్జెన్సీగా లోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ యాప్ని కూడా ట్రై చేయొచ్చు. మీరు సరిగ్గా అప్లై చేసినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనైతే మీకు లోన్ అనేది బ్యాంక్లోకి వస్తుంది. సో ఇలా మీరు ఈ యాప్ నుంచి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీటికి ఏంటంటే మనం బయట బ్యాంక్స్లో తీసుకునే లోన్స్ కంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అది కామనే. కాకపోతే మీకు అత్యవసరం ఉంటేనే మాత్రమే ఇలాంటి పర్సనల్ లోన్ యాప్స్లో లోన్ తీసుకోవాలి. మీరు తిరిగి కట్టలేని పరిస్థితులు ఉంటే మాత్రం సో మీరు లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మీరు తిరిగి చెల్లించినప్పుడు మీకు వాళ్ళ నుంచి కాల్స్ వస్తాయి. సో వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట, మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు సరిగ్గా కట్టేటట్లయితేనే మీరు ఈ యాప్లోనే కాదు ఏ యాప్లోనైనా లోన్ తీసుకోవచ్చు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను, లోన్ యాప్ రిలేటెడ్ వీడియోస్లో. సో మీరు అవసరం ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దని. సో ఇదనమాట. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూసి దీనికి మనం 10 నిమిషాలలో లోన్కి ఎలా అప్లై చేయాలి, ఎలా లోన్ తీసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇటువంటి మరిన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ కోసం కళ్యాణ్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనీ ఎర్నింగ్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, లోన్ యాప్స్ కానీ, ఇలా చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అవసరం ఉంటే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ మనీవ్యూ యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ యాపే కాదు వేరే యాప్స్ నుంచి లోన్ తీసుకోవాలనుకున్నా మన ఛానల్లో లోన్ యాప్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, లోన్ యాప్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి మీరు ఈ వీడియో చూసినాక దీంట్లో మీకు అప్లోడ్ అవ్వకపోతే వేరే యాప్లో ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది మొత్తానికైతే మనకి సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యే లోన్ వస్తుంది. ఖచ్చితంగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు. ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి వాట్ వీ ఆఫర్ ఎట్ మనీవ్యూ అని ఉంది. సో దీంట్లో మనకి 5,000 నుంచి 10 లక్షల వరకు అయితే మనం లోన్ తీసుకోవచ్చు. అలాగే రీపేమెంట్ డ్యూరేషన్ అనేది మనకి 5 years వరకు అయితే ఉంటుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ఇలా మీరు 5 years లోపు అయితే ఈఎంఐస్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత మీకు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మీకు 16% నుంచి 39% వరకు అయితే ఉంటుంది. మధ్యలో ఎంతైనా రావచ్చు మీరు మీకున్న స్కోర్ని బట్టి. సో మీకు అలా అయితే అప్లికేబుల్ అవుతుంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీ చూసుకుంటే 2% నుంచి 80% మధ్యలో అయితే మీకు ఛార్జ్ చేస్తారు. ఇంకా మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి పర్సనల్ లోన్స్ అండ్ బోత్ శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇది వస్తుంది. సో స్టూడెంట్స్ కైనా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కైనా ఎవరికైనా లోన్ తీసుకోవచ్చు, శాలరీ పర్సన్ అయినా. సో శాలరీ పర్సన్స్ అయితే కొంచెం అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి శాలరీ స్లిప్స్ కానీ, లేదంటే శాలరీకి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఈజీగా వాళ్ళకి లోన్ వస్తుంది, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే మనకి సిబిల్ స్కోర్ వచ్చేసి 600 నుంచి ఎబో ఉండాలి. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరు అప్లై చేసుకోవాలంటే 21 years కంటే ఎబో ఉన్న వాళ్ళే ఈ లోన్కి అప్లై చేసుకోవాలి. సో ఇంకా మినిమం మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే ఇన్కమ్ అనేది వచ్చే విధంగా ఉంటే మీకు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు అవర్ లెండింగ్ పార్ట్నర్స్ అని ఉంది. మీకు లోన్ ప్రొవైడ్ చేసేది ఈ పార్ట్నర్సే. స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి మీరు ఈ పార్ట్నర్స్ కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూద్దాం. మీరు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టారని చెప్పాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్లే స్టోర్లోకి తెలుతుంది. ఇక్కడ మనం యాప్ ఇన్స్టాల్ చేసినాక ఓపెన్ చేయాలి. నేనైతే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను. వన్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మిమ్మల్ని ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చినాక కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతుంది. మీ గురించి అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్, అలాగే ఎడ్యుకేషన్, అలాగే శాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చి ఇక్కడ కింద మంత్లీ ఇన్కమ్ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ ఇచ్చినాక మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది. సో మోర్ దెన్ 3 lakhs కానీ, లేదంటే మీకు ఎంత వస్తే అంత ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద టిక్ చేసుకొని గెట్ ఆఫర్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ కూడా మీరు ఇచ్చి ఇక్కడ మీరు జెండర్ మేలా, ఫీమేలా, ఆధార్ అని చెప్పి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గెట్ ఆఫర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ స్పెషల్ లోన్ ఆఫర్ అని చెప్పి ఇలా అమౌంట్ చూపిస్తుంది. మనకి ఇక్కడ చూజ్ ఇన్ ద లోన్ అమౌంట్ యూ నీడ్ 10,000 అని అడుగుతుంది. సో మనం 10,000 అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా చూసుకుంటే 6 months ఆర్ 4 months అని అడుగుతుంది. మీరు మంత్స్ కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మార్చుకున్నట్లయితే ఇంట్రెస్ట్ కానీ ఎంత పడుతుంది అనేది అక్కడ చూపిస్తుంది. మీరు అవి చూసుకోవచ్చు. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 826 రూపీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కింద. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రేట్ యువర్ ఆర్ 4 steps అవే ఫ్రమ్ గెటింగ్ ద లోన్ అని మనకు 4 steps అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే వెరిఫై, కేవైసీ, అలాగే సెటప్ ఈఎంఐ ఆటో డెబిట్, అలాగే రివ్యూ అండ్ సైన్ అగ్రిమెంట్ అని చెప్పి ఈ స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి.
చేయాలి. సో ఇక్కడ లెట్స్ గో మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫాదర్స్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ అలాగే మన హౌస్ అనేది ఓనా లేదంటే రెంటెడ్ అని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్, దేనికోసం లోన్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ అనేది మీరు దేన్ని ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే తెలుగు లేకపోతే ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ ఇచ్చి ఇక్కడ కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అలాగే మీరు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసే ముందు పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే ఎంటర్ చేసైతే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. నేను ఇంకా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ అబౌట్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. మీరు ఏం బిజినెస్ చేస్తారు అంటే ఏ పని చేస్తారు అనేది ఇక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఎటువంటి బిజినెస్ నేమ్ లేకపోతే మీరు మీ పేరు మీద కానీ ఏదైనా ఒక నేమ్ అయితే అక్కడ ఇవ్వండి. ఇంకా రిజిస్టర్డ్ అడ్రస్ అని చెప్పి మీ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ మీకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చూసుకుంటే నేచర్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి దేనికి సంబంధించింది అనేది కూడా మీరు అక్కడ ఇచ్చి ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెరిఫై కేవైసీ అని అడుగుతుంది. ఇక్కడ మనం సెకండ్ స్టెప్ లోకి వచ్చినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కేవైసీ ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఒకటి పేపర్లెస్ ఈ కేవైసీ అలాగే డిజి లాకర్ కేవైసీ. రెండిట్లో మీరు దేనైనా చేయొచ్చు. ఒకవేళ మీరు డిజి లాకర్ అకౌంట్ యూజ్ చేస్తున్నట్లయితే డిజి లాకర్ గురించి చేయొచ్చు. ఒకవేళ మీకు డిజి లాకర్ గురించి అవగాహన లేదేమో, సో ఒకవేళ మీరు లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి డిజి లాకర్ అనేది ఏంటనేది. ఇంకా మీరు ఒకవేళ ఆధార్ కార్డు మీకు ఎట్లా ఉంటుంది కాబట్టి ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి మీరు ఇలా పేపర్లెస్ ఈ కేవైసీ అని ఆధార్ని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఓటీపీతో మీకు ఇక్కడ కేవైసీ సబ్మిషన్ అయితే అయిపోతుంది. దానికోసం ఇక్కడ పేపర్లెస్ ఈ కేవైసీ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కావాలంటే డిజి లాకర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ డిజి లాకర్ పిన్ అయితే అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ పేపర్లెస్ ఈ కేవైసీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అలాగే కింద క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇవి రెండు ఇచ్చినాక నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే కింద నాకు ఎంటర్ ఓటీపీ అని మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే వెరిఫై మొబైల్ నెంబర్ అని మన మొబైల్ నెంబర్ మళ్ళీ వెరిఫై చేయమంటుంది. దానికోసం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి. చేసినట్లయితే కేవైసీ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ మన కేవైసీ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా ఐఎమ్ కరెంట్లీ స్టేయింగ్ ఎట్ ద అబౌవ్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని మన సెల్ఫీ అయితే అడుగుతుంది. దానికోసం టేక్ ఏ సెల్ఫీ మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే మనం సెల్ఫీ తీసుకోవాలి. వన్స్ మనం సెల్ఫీ తీసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి సెల్ఫీ అయితే సబ్మిషన్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ లెట్స్ వెరిఫై యువర్ ఇన్కమ్ అని అడుగుతుంది. దానికోసం మనం సెలెక్ట్ బ్యాంక్ అని అంటే మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అయితే వాళ్ళకి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏంటంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాంబినేషన్ పీడిఎఫ్ ఫైల్ అడుగుతుంది. మీరు మీకు సంబంధించిన బ్యాంక్ సంబంధించిన మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్ అది ఆ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మినిమం 6 months వరకు ఉండేటట్లు చూసుకోండి. ఇక్కడ మనకి వీళ్ళు ఏంటంటే ఏప్రిల్ మే జూన్ జూలై అని 4 months వరకు చూపిస్తున్నారు. మీరైతే ఒక 5-6 months అయితే స్టేట్మెంట్ పీడిఎఫ్ అనేది ఇందులో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక మనకి ది అప్లికేషన్ సబ్మిషన్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి ప్లీజ్ వెయిట్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెస్ట్ ఆఫర్ ఫర్ యూ యువర్ పేషెన్స్ ఈజ్ మచ్ అప్రిషియేటెడ్ అప్లోడింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనకి ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇక్కడ మన స్టేట్మెంట్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రిమెంట్ అని చెప్పేది మీకు 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఫైనల్ చూసుకుంటే మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అనేది ఇది మనకి పెండింగ్ లో పడుతుంది ఇన్ ప్రోగ్రెస్ అని. జస్ట్ ఒక 1 hour లోపు అయితే మనకి ఇది ప్రాసెస్ అవ్వచ్చు. కొన్నిసార్లు మీకు వితిన్ 10 minutes లోనే మీకు ఈ అమౌంట్ అనేది బ్యాంక్ లోకి వస్తుంది. కొన్నిసార్లు ఒక 1 to 3 hours వరకు అయితే పడుతుంది. ఇలా మీకు అమౌంట్ అనేది బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అవుతుంది అనమాట మీరు స్టేట్మెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయగానే. సో ఫ్రెండ్స్ ఇది మనకి మనీ వ్యూ లోన్కి అప్లై చేసే ప్రాసెస్ అయితే. తర్వాత మీకు ఇంకా కస్టమర్ ఏజెంట్ కూడా మీకు కాల్ చేస్తారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడాల్సి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సన్స్ అయితే ఇన్స్టాంట్గా అయితే లోన్ అనేది బ్యాంక్లోకి వస్తుంది ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా. కొన్నిసార్లు మీరు వాళ్ళతో మాట్లాడి మీ డాక్యుమెంట్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఇలా మీరు చేసుకొని మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక జెన్యూన్ అప్లికేషన్ అన్నట్లే మీకు మంచిగా అయితే లోన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట మనీ వ్యూలో లోన్ అప్లై చేసే విధానం. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీసుకొని కట్టేటట్లయితే ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.